అంటే లవ్ మ్యారేజ్ కేసెస్ కూడా చాలా వస్తాయి. ఇద్దరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి పరిచయం ఉండి ఇద్దరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని కలిసి ఉండే అప్పుడు కల్లా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళతో నేను అంటూ ఉంటాను, సరే మీరు విడిపోతారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఈ గత అంటే ఇంతకు ముందు జరిగిన పెళ్లిలో మీరు విడిపోవడానికి రీజన్ ఇదే కావచ్చు అని దెప్పి పొడుస్తారు తప్పించి అంతకన్నా బాగానైతే చూసుకోరు కదా. అబ్సల్యూట్లీ అండి, కరెక్ట్ చెప్పారు. పొరపాటున ఒక మ్యారేజ్ కనుక ఫెయిల్ అయ్యి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఇందుకే మొదటి వాళ్ళు వదిలేసి ఉంటారు అనే ఇద్దరిని అంటారు, ఇద్దరి వైపు నుంచి ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే ఇద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలి కదా. చాలాసార్లు ఇరువైపుల బంధువులని, తల్లిదండ్రులను, సిస్టర్స్ని కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, మీరు అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వకండి. లెట్ దెమ్ సిట్ టుగెదర్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూస్. వాళ్ళు ఇద్దరు కూర్చున్నప్పుడే ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది తప్పించి మీరు ఎవరు అందులో జోక్యం చేసుకున్నా కానీ ఆ ఇష్యూ చిన్న ఇష్యూ పెద్దగా అవుతుంది తప్పించి అది సాధ్యం అవ్వదు కలిసి ఉండడానికి. సో అలాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి.